ఈరోజు మీ అందరు కదా నెల 10 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఒక ప్రభుత్వ కుట్ర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా, రాజకీయ కుట్రలో భాగంగా అమాయక రైతులను నన్ను 37 రోజుల పాటు జైల్లో పెట్టి తప్పుడు కేసులు పెట్టినందుకు ఈరోజు న్యాయస్థానం గౌరవించి నన్ను విడుదల చేసినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రులు కేటీ రామారావు అన్న గారికి, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మధుసూనాచార్య గారికి, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పత్రికా, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏదైనా ఒక ఇష్యూ తీసుకురావాలి, ఇచ్చిన హామీలు ఎగగొట్టాలి, 6 గ్యారంటీలు ఎగగొట్టాలనే ఉద్దేశంతోనే ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాపైన, రైతులపైన కేసు పెట్టడం జరిగింది. అక్రమంగా జైలుకు పంపినాడు. న్యాయస్థానం ఉంది, ధర్మం గెలుస్తుంది. తప్పకుండా న్యాయస్థానంలో ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇట్లాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా బెదిరేది లేదు. ఎన్నిసార్లు అయినా ప్రజల కోసం, రైతుల కోసం జైలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎన్ని తప్పుడు పెట్టినా ఎవరు కూడా భయపడం. ఇది ఒక కుట్ర, మీరందరూ చూసినారు. నాకే అలా ప్రమేయం లేదు. ఆ సంఘటన జరిగినప్పుడు పత్రికా సోదరులు మీరు కూడా ఉన్నారు ఇక్కడనే. 11వ తారీఖు నాడు 12 గంటల నుంచి 1:30 వరకు నేను భవన్లో ఉన్నాను. ప్రెస్ మీడియాలో నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, ఆ రోజు గత కన్నా ముందు 10వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ పోయినప్పుడు అక్కడ ప్రసంగించిన దాని మీద కౌంటర్గా మేము అందరం ప్రెస్ పెట్టినాం. లక్ష్మణరెడ్డి గారు అందరం స్వయాన మీరే చూసినారు. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఎలాంటి సంబంధం లేకుండా, నాకు ఆ కేసుతో, దాడితో సంబంధం లేకుండా కావాలని కేసులో ఇరికిచ్చి రేపు కొడంగల్లో రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో నన్నే తప్పుడు కేసులు ఇరికిచ్చినాడు. దాని తర్వాత నా ద్వారా మీరందరూ చూసినారు. పొద్దున 7 గంటలకు నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ పోలీసులను ఒకటే అడిగాను, అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా, నాకు చూపియండి, అప్పుడే అరెస్ట్ చేయండి అని చెప్తే, మా దగ్గర పైన ఆదేశాలు ఉన్నాయి, మా దగ్గర ఏం లేదని చెప్పి బలవంతంగా నన్ను కార్లు ఎక్కించుకొని తీసుకొని పోయి వికారాబాద్ డిటిసి సెంటర్లో పెట్టి అక్కడ 11 గంటలకు ఎస్పీ గారు రావడం జరిగింది. నేను ఎస్పీ గారిని కూడా ప్రశ్నించిన, సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా, ఎఫ్ఐఆర్ ఉందా అంటే, మాకు కూడా పైకి ఆదేశాలు ఉన్నాయి అందుకే చేసినాం అని చెప్పి సాయంత్రం వరకు 3 గంటల వరకు పరిగిలో కూర్చోబెట్టి 4 గంటల ప్రాంతంలో కొడంగల్ హాస్పిటల్ తీసుకుపోయి హెల్త్ చెకప్ చేసినారు. ఆ హెల్త్ చెకప్ టైంలో అన్ని పేపర్ల మీద నా దగ్గర సైన్ పెట్టించుకొని నాకు చదవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, మా అడ్వకేట్ చదువుకోవడానికి వీలు లేకుండా డైరెక్ట్గా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు.